కర్నూలులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అరెస్టును ఖండిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజా సమస్యలను పోరాటం చేస్తుంది. అలాగే ఈ ప్రభుత్వానికి ఉంటైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి ఈ రోజు వరకు. మీరు అలాగే అమ్మఒడి అంటే తల్లికి వందనం స్కూళ్ళు స్టార్ట్ అయిన ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. మీరు ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రైవేట్ సంస్థల దగ్గర ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ స్కీమ్ ఇవ్వకుండా ఆగస్టులో ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం, అక్టోబర్లో ఇస్తాం, అది ఎంతమందికి ఇస్తామో చెప్పకుండా ఇంత మోసం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకటే వాళ్ళ ముఖ్య ఎజెండాలో భాగమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను, ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళను అక్రమ అరెస్టులు చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకొని ఆ కూటమి ప్రభుత్వంకు ఎప్పుడైతే ప్రజలలో పూర్తి వ్యతిరేకత వస్తుందో అప్పుడే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏదో ఒక అవినీతి కేసు అని చెప్పి అవినీతిలో భాగంగా ఈ వైసీపీ లీడర్లను అరెస్టు చేస్తున్నామని బూచిగా చూపించి వాళ్ళ ప్రభుత్వానికి ఎక్కడైతే చెడ్డ పేరు వస్తుందో అప్పుడే ఈ అరెస్టుల డైవర్ట్ పాలిటిక్స్కి దారి తీయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో కృష్ణలంక సాయి లాకప్ డెత్ ఇష్యూ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే సందర్భంలో, అలాగే ఈ 2 ఏళ్ల వెన్నుపోటు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం రాష్ట్రమంతటా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి ఎక్కడ ప్రజలలో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందో అనే భాగంగా వాళ్ళ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మా కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఎప్పుడో ఉన్న లిక్కరు లావాదేవీలను బూచిగా చూపించి ఎటువంటి అవినీతి ఆరోపణలు ఆయన పైన లేకున్నా కూడా ఈ లిక్కర్ స్కామ్ని వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక స్కామ్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైతే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తుందో, ప్రజలలో మనకు చెడ్డ పేరు బాగా వస్తుందో కూటమి ప్రభుత్వానికి, అప్పుడు వెంటనే ఈ లిక్కర్ స్కామ్ను బయటికి తీసుకురావడం, ఎవరో ఒకరిని రాష్ట్రంలో అరెస్టు చేయడం, దానిలో భాగంగా ఆ డైవర్ట్స్ అంటే పూర్తిగా ప్రజల ధ్యాసని మా మీద వ్యతిరేకత వస్తుంది అనే టైంలో ఖచ్చితంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒక అక్రమంగా అరెస్టు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఆ కృష్ణలంక లాకప్ డెత్ విషయం కానీ ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్కి ఈ ఇష్యూనే కాకుండా ఆ జాహినవి అనే అమ్మాయి పోయి ఇప్పటికి వారం 10 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచూకీ తెలపడానికి టైం లేదు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని జరుగుతున్నా కూడా హోంమంత్రి గారికి పట్టనట్టు ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది తప్ప ఈ ప్రజా పరిపాలనలో ప్రజలకు రక్షణ లేకుండా ఏదో ఒక ఇష్యూలో ఎంతసేపు ఉన్న వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళని అరెస్టు చేస్తే ఈ వైసీపీ క్యాడర్ ఏదో నిరసనలు ధర్నాలు చేయకుండా మెత్తగవుతారు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి పోకుండా ఆపగలం అనుకుంటున్నారు. కానీ వైసీపీ క్యాడర్ ఎక్కడా ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజలలో ఈ కూటమి ప్రభుత్వం ఉండే వ్యతిరేకతని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరడానికి నిరంతరం వైసీపీ క్యాడర్ పనిచేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా మా కర్నూలు జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా వేధింపులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసినదే కర్నూలు జిల్లాలో కూడా ఏమేమి వేధింపులు జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయని. ఇటువంటి వేధింపులకు వైసీపీ క్యాడర్ భయపడదు.
ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. అలాగే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, అయ్యా ఇప్పటికైనా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఈ రోజు వరకు మీరు విద్యా కానుక ఇవ్వలేదు, ఇంతవరకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వలేదు, షూస్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. అలాగే అమ్మఒడి అంటే తల్లికి వందనం, స్కూళ్ళు స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తే వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి కానీ ఇంకా ఏదైనా పనికి కానీ యూజ్ అవుతుంది. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులకు పెరక్కదింటున్నాయి. మీరేమో ఇప్పుడు నీట్గా ఆగస్టులో వేస్తాం, సెప్టెంబర్లో వేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. మీరు ప్రజలకు అవసరమైనప్పుడు ఆ స్కీమ్ ఇస్తే ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రైవేటు సంస్థల దగ్గర ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ వడ్డీలకు అధిక వడ్డీలకు తీసుకొని వచ్చి పిల్లల్ని చదివించలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ టైంలో మీరు ఆ స్కీమ్ ఇవ్వకుండా ఆగస్టులో ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం, అక్టోబర్లో ఇస్తాం, అది ఎంతమందికి ఇస్తామో చెప్పకుండా ఇంత మోసం. ఆయనేమో నిమ్మల రామకృష్ణనాయుడు ఆ రోజు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దగ్గర ఎంతో 20 లక్షల మందికి తక్కువ వేసినాడు లాస్ట్ ఇయరే. ఈ సంవత్సరం అన్నా ఆ 20 లక్షల మందిని యాడ్ చేస్తున్నట్టు ఇప్పుడు వరకు కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ ఆ 20 లక్షల మందికి వేస్తారో వేయరో చెప్పడం లేదు. ఈ మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తామో చెప్పడం లేదు. అంటే ఆ స్కీమ్ ఈ సంవత్సరం ఉన్నట్టా లేనట్టా ప్రజలకు అది కూడా ఎగ్గొట్టినారా? 3 సిలిండర్లు ఎగ్గొట్టినారు. అన్నీ ఏదైతే సూపర్ 6 చెప్పారో ఆ స్కీమ్లన్నీ ఎగ్గొట్టి ఆ ప్రజలలో ఎప్పుడైతే వ్యతిరేకత పూర్తిగా వస్తుందో వాళ్ళు వెంటనే డైవర్ట్ పాలిటిక్స్లో ఏదో రకంగా ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక అరెస్టు జరగాలి. ప్రభుత్వం పైన ఉండే ఈ మచ్చను పోగొట్టుకోవాలనే తంతా తప్ప వేరే ధ్యాసనే లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీ అక్రమ అరెస్టులకు మీ రౌడీజానికి వైసీపీ క్యాడర్ ఎక్కడా ఇబ్బంది పడదు. ప్రజాక్షేత్రంలోనే ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్య మీద పోరాడుతుంది. ముఖ్యంగా రైతులకు రబీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్లకు యూరియా కష్టాలు ఉన్నాయి, అలాగే విత్తనాల కష్టాలు ఉన్నాయి. ఈ రైతు సమస్యలపైన కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఆధార్ లింకు చేసి వాళ్ళకు యూరియాను కూడా సరిగా వేయడం లేదు. రైతుల దగ్గర పెద్ద ఎత్తున ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టులు ఇది చేస్తున్నారు. మేము దీంట్లో భాగంగానే మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనకు ఎటువంటి అవినీతి మరకలే లేవు. అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడిని తీసుకుపోయి ఈరోజు మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపైన మా రాష్ట్ర వైసీపీ యువజన విభాగం తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు ఇంతటితో ఈ అరెస్టుని మీరు తొందరగా ఆయనని రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మేమందరం రెడీగా ఉన్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికైనా ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ